హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన జారీ చేసింది. మరి ఏప్రిల్ నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సెకండ్ ఫేజ్ అంటే రెండవ విడత ఇళ్లను కేటాయించినటువంటి జాబితాను మనకు విడుదల చేయడం జరిగింది. మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఈ రెండవ విడత సెకండ్ ఫేజ్ జాబితాలో మీ లిస్టులో L2 లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నవారు మీ ఫోన్లోనే చెక్ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మనకి ఇక్కడ ఈ యొక్క లిస్ట్ అనేది ప్రొవైడ్ చేసింది. మరి మీరు నేరుగా ఇంట్లో కూర్చొని ఈ యొక్క పేరు అంటే మీ యొక్క L2 కింద మీ పేరు ఉందా లేదా అని చెప్పి గత వీడియోలో నేను చెప్పాను ఎలా చెక్ చేసుకోవాలని ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా. మరి ఇక్కడ జిహెచ్ఎంసి పరిధిలో మనకు ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మీ పేరు లిస్టులో పూర్తిగా మీ పేరు అనేది వచ్చిందా లేదా అని చెప్పి ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. మీ నియోజకవర్గాల వారీగా అయితే ఇక్కడ లిస్ట్ అయితే ఉంటుంది. మరి ఆ లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మరి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు ఇస్తారా ఇయ్యరా అనే విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎలా చెక్ చేసుకోవాలి ఫోన్లో అని చెప్పేసి మీకు నేను చూపిస్తాను. వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి 80,000 మందికి తొలి విడత ఇళ్లనైతే పంపిణీ చేయబోతున్నారు. ఇక కొన్ని లక్షల మంది ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా ఈ ఇల్లు వస్తుందా రాదా, ఇప్పుడు ఓన్లీ నేను చెప్పేది జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే. మరి మిగిలినటువంటి జిల్లాల వారికి కూడా నేను చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నవారు ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలను అయితే మనం తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూడటమే కాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయాలి. మీరు ఎదురుగా ఈ విధంగా ఉంటుంది మీకు లైక్ గుర్తు. మీరు ఎంతమంది లైక్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది. ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి మీ ఫోన్లో ఉన్నటువంటి మీ దోస్తులకు బంధువులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుందా లేదా, మరి ఇందిరమ్మ ఇల్లు కింద సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు ఇస్తారా ఇయ్యరా అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు. అంతేకాకుండా వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరింత సమాచారం అనేది మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లనైతే ప్రారంభించడం జరిగింది. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కింద అంటే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు ఆయన. ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లిస్ట్ 2లో ఉన్న వారికి కేటాయించడానికి మనకు అర్హుల జాబితాలను జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న వారి కోసం ఇక్కడ లిస్ట్ అనేది ఆన్లైన్ లో మనకు విడుదల చేశారు. మరి ఇందులో భాగంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా 3 కేటగిరీలుగా చేశారు. ఈ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని. మరి లిస్ట్ 1 లో ఉన్న వారికి సొంత స్థలం ఉంటే చాలు, వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలను మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తూ ఉంది. మరి లిస్ట్ 2లో ఎటువంటి వారికి అంటే వారికి స్థలము లేదు, ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉన్న వారందరికీ కూడా మనకు లిస్ట్ 2 కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తున్నారు. మరి లిస్ట్ 3 కింద ఆల్రెడీ ఇల్లుండి కూడా దరఖాస్తు చేసుకున్న వారిని లిస్ట్ 3 కిందకి తెచ్చారు. ఇక్కడ లిస్ట్ 1, లిస్ట్ 2లో ఉన్న వారికి మాత్రమే ప్రస్తుతానికి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ లిస్ట్ 2లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి దాదాపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా 2,92,000 ఇళ్లను గత ప్రభుత్వం మంజూరు చేసింది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను. మరి నిర్మాణాలు కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి, కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయిపోయాయి. ఇక మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జిహెచ్ఎంసి పరిధిలో ఏమైందంటే మనకు 99,000 మందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయించారు. ఇందులో 69,000 మందికి పట్టాలు కూడా పంపిణీ చేసేసారు. మరి 99 అంటే 1,00,000 అనుకోండి, లక్షలలో మనకు 60,000 మందికి ఇక్కడ పట్టాలు అయితే ఇచ్చారు. మరి మిగిలినటువంటి వారికి సెకండ్ ఫేజ్ కింద ఇక్కడ పట్టాలు అయితే ఇచ్చారు.
మరి మిగిలినటువంటి వారికంటే ఇంకా కొన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి జిహెచ్ఎంసీ పరిధిలో. మరి ఇక్కడ ఈ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అని తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఆప్షన్ కల్పించింది. మనం ముందు వీడియోలో ఏం చేసామంటే లిస్ట్ 2 లో మీ పేరు ఉందా లేదా అని చెప్పి తెలుసుకోమని చెప్పి ఒక లింక్ ఇచ్చాము. దాని ద్వారా మీరు చాలా మంది లిస్ట్ 2 లో మీ పేరు ఉందా లేదా అని చెప్పి తెలుసుకున్నారు. మరి ఇక్కడ ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధిలో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారా లేదా, మనకు జిహెచ్ఎంసీ పరిధిలోకి ఏ జిల్లాలు వస్తాయి అంటే ఏవేవి వస్తాయి, మరి ఏ నియోజకవర్గాలు ఏ జిల్లాలు వస్తాయి, మరి ఇందులో మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరు ఎలా తెలుసుకోవాలని దాని గురించి తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో మనకు చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు, పట్టాలు కూడా ఇచ్చారు. కానీ ఇళ్ల నిర్మాణం పూర్తి కాక వారికి ఇళ్లను అప్పగించలేకపోయింది గత ప్రభుత్వం. మరి కాంట్రాక్టర్లు మధ్యలో నిలిపేశారు అప్పట్లో. మరి బిల్లులు రాలేదని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీకు ఇసుక సిమెంట్ అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తాం, ఇంటి నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేయండి అని చెప్పి కాంట్రాక్టర్లకైతే సూచిస్తుంది. అలాగే ఇంకా కొన్ని చోట్ల నిర్మాణాలు మొదలు కాని చోట్ల లబ్ధిదారులకే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాగే ఇచ్చేస్తే వారే సొంతంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గతంలో కూడా చెప్పారు. మరి అదే విధంగా ఇక్కడ మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట. మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో భాగంగా ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో జిహెచ్ఎంసీ పరిధిలో వారికి ఇళ్లను కేటాయించినట్లు కూడా రెండవ విడత కింద సెకండ్ ఫేజ్ కింద వీరికి లిస్ట్ 2 లో చోటు కల్పించామని చెప్తూ ఉన్నారు. మరి ఏప్రిల్ 1 నుంచి తొలి విడతగా 80,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ విధంగా నిర్ణయం తీసుకుని లబ్ధిదారులకు ఇళ్లనైతే పంపిణీ చేయబోతోంది. మరి ఇప్పటికే లిస్ట్ 1 లో ఉన్న వారికి 700 మంది లబ్ధిదారులకు ₹1,00,000 అంటే బేస్మెంట్ పూర్తి చేసినటువంటి లబ్ధిదారులకు ₹1,00,000 పంపిణీ చేస్తున్నామని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి మొత్తానికైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వారికి లిస్ట్ విడుదలైంది. ఇప్పుడు మనం ఆ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా మీరు మీ ఫోన్ లో ఎలా చెక్ చేసుకోవాలనే దాని గురించి నేను ఇక్కడ మీకు చూపిస్తాను. వీడియో అనేది ప్లే చేస్తాను. దయచేసి ఆ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలో చూసిన తర్వాత తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి, ఈ సమాచారం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి. ఇక ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మరి ఇలా లింక్ పైన క్లిక్ చేస్తే మీకు సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు వివరాలన్నీ కూడా తెలుసుకుని ఎలా ఏ విధంగా మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా లేదా అని చెప్పి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక దానికి సంబంధించిన వీడియో మీరు చూసేయండి. చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు అనమాట. మరి లిస్ట్ 1 లో ఉన్న వారికి కూడా మనకు త్వరలోనే మిగిలినటువంటి వారికి డబ్బులు కూడా వేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం లిస్ట్ ప్రకారం. మరి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి మీకు ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారనమాట. మరి వీడియో చూడండి. ఇక ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా విడుదలవుతుంది, ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీరు క్లారిటీగా గమనించవచ్చు. మనకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించిందనమాట. జిహెచ్ఎంసీ లిమిట్స్ అనమాట ఓన్లీ ఇది. లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ సెలెక్టెడ్ ఇన్ సెకండ్ ఫేజ్ 2 BHK ర్యాండమైజేషన్ జిహెచ్ఎంసీ లిమిట్స్ అని ఇచ్చారు. ఇక హైదరాబాద్ డిస్టిక్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీస్ అన్నమాట ఇవి. మనకు ముషీరాబాద్ కానీ, మలక్పేట్ కానీ, అంబర్పేట్ కానీ, ఖైరతాబాద్ కానీ, ఇక్కడ మీకు కొంచెం జూమ్ చేశాను చూడండి. ముషీరాబాదు, మలక్పేట, అంబర్పేట, ఖైరతాబాదు, జూబ్లీ హిల్స్, సనత్ నగరు, నాంపల్లి, కార్వాను, గోషామహల్, చార్మినారు, చాంద్రాయనగుట్ట, యాకుత్పుర, బహదూర్పుర, సికింద్రాబాద్ కంటోన్మెంట్ హైదరాబాద్కు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్లో. ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ సంబంధించిన కాన్స్టిట్యున్సీలో చూస్తే మల్కాజ్గిరి ఉంది, కుత్బుల్లాపూర్ ఉంది, కూకట్పల్లి ఉంది, ఉప్పల్ ఉంది. ఇది మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి. ఇక రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గాలు చూసుకుంటే ఎల్బీ నగరు, మహేశ్వరము, రాజేందర్ నగరు, శేర్లింగంపల్లి ఉంది. ఇక సంగారెడ్డిలో అయితే పటాన్ చెరువు ఒకటే ఉందన్నమాట. మరి ఈ విధంగా కాన్స్టిట్యున్సీస్ వైజు అంటే నియోజకవర్గాల వైజు కూడా ఇక్కడ లిస్ట్ అయితే విడుదల చేసింది. మరి మనకు ఎక్కడ అంటే మీరు ఏ నియోజకవర్గానికి సంబంధించిన వారు ఉంటారో వారు ఇక్కడ ఆ నియోజకవర్గం పైన మీరు క్లిక్ చేసి ఈ లిస్ట్ అనేది చూసుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ మనము ఈ ప్రస్తుతానికి ఇక్కడ మనం ముషీరాబాద్కి సంబంధించి చెక్ చేద్దాం. మరి ముషీరాబాద్కి సంబంధించి చెక్ చేస్తే మీకు ఇక్కడ PDF ఫైల్ మాదిరి ఓపెన్ అవుతుందన్నమాట. మరి ఈ PDF ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు పైనే ఉంది GHMC హౌస్ అలాట్మెంట్ తెలంగాణ స్టేట్ అని. మరి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం చూసుకుంటే ముషీరాబాదు. ఇక్కడ మీకు చూసుకుంటే అప్లికెంట్ నేమ్ ఉంది, మొబైల్ నెంబర్ ఉంది, ఆధార్ నెంబర్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట.
మీరు ఏం చేయొచ్చు అంటే వీటి ద్వారా మీకు ఈ యొక్క జీహెచ్ఎంసీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారా లేదా అని చెప్పేసి మీరు ఇక్కడ క్లారిటీగా తెలుసుకోవచ్చు. మరి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అంటే దాదాపు ఇక్కడ 15 పేజీలు ఉన్నాయి. అంటే దాదాపు మనకు చివరి వరకు స్క్రోల్ చేస్తే ఎంతమంది ఉంటారో మీకు లబ్ధిదారులు తెలిసిపోతుంది. ఇక్కడ క్యాస్ట్ల వైజ్ ఇచ్చారు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదర్సు ఇలా అన్ని రకాలుగా ఇచ్చారు. మొత్తం చూసుకుంటే ఈ 15 పేజీల్లో కూడా 500 మంది లబ్ధిదారులు ఉన్నారన్నమాట ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. మరి ఈ విధంగా మనకు నియోజకవర్గాల వారీగా సెకండ్ ఫేజ్ లిస్ట్ అన్నమాట ఇది. ఇందులో మీ పేరు ఉందా లేదా మీరు చెక్ చేసుకుని ఈ యొక్క జీహెచ్ఎంసీ సెకండ్ లిస్ట్లో మీరు ఉందా లేదా మీ పేరు అనేది తెలుసుకుని దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన జీహెచ్ఎంసీ పరిధిలో అప్డేట్ అయితే ఇచ్చారు. ప్రస్తుతానికి ఇది అప్డేటు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చెక్ చేసుకోండి. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.